ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్స్ కొంత పాజిటివ్లో క్లోజ్ అయినట్టుగానే కనిపిస్తుంది. మనం పోయిన శుక్రవారం బోర్డు మీద అనాలిసిస్ చేసుకున్నప్పుడు కూడా అదే మాట్లాడుకున్నాం, మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉండొచ్చు అని. అదే మంగళవారం రోజు మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు కూడా మార్కెట్లో కొంత వోలటిలిటీ అయితే బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. 24,000 నుంచి 25,000 మధ్యలో వోలటైల్ మూవ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది అని అనుకున్నాము. సో అనుకున్నట్టుగానే మనకి ఆర్బీఐ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ వల్లనో ఏంటో మనకు ఐడియా లేదు, కానీ బట్ ఫైనల్లీ వోలటాలిటీ అయితే మాత్రం ఎవ్రీ ట్రేడింగ్ సెషన్లో, ఒక శుక్రవారం తప్పించి ఎవ్రీ ట్రేడింగ్ సెషన్లో మనకి హ్యూజ్ వోలటాలిటీ అయితే మార్కెట్లో బిల్డ్ అయింది. సో ఫైనల్లీ మనకి ఆర్బీఐ రిలేటెడ్ మనకి ఎంపీసీ మానిటరీ పాలసీ మీటింగ్ యొక్క అవుట్పుట్ కూడా వచ్చింది. ఆ అన్సర్టనిటీ అంతా కూడా తొలగిపోయినట్లే. సో బేసిక్గా మనకి మానిటరీ పాలసీ యొక్క అవుట్పుట్, అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ యొక్క అవుట్పుట్ ఏంటి అని మనం గమనిస్తే, వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి అయితే చేయలేదు. వాళ్ళు ఇంకా సేమ్ స్టాండ్లో మెయింటైన్ అవుతున్నారు. కాకపోతే మనకి సిఆర్ఆర్, సో క్యాష్ రిజర్వ్ రేషియోస్లో మాత్రం ఒక 50 బేసిస్ పాయింట్స్ కట్స్ని అయితే విధించారు. సో లాస్ట్ టైం కూడా మనకి డౌట్ ఉండేది. సో బేసిక్గా మనకు ఒకవైపు ఏమో జీడిపి డేటా ఏమో వీకెన్ అవుతోంది, అదే ఇన్ఫ్లేషన్ డేటా ఏమో పెరుగుతోంది. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కొంచెం కన్ఫ్యూజన్ తోటే అన్నాము. కాకపోతే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోయింది. సో వాళ్ళు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఒక 50 బేసిస్ పాయింట్స్ అది సిఆర్ఆర్ తగ్గించారు, కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే చేయలేదు అని. సో దాని వెనకాల రీజన్ ఏంటో కూడా ఒకసారి మనం గమనిస్తే, ఒకవైపుగా జీడిపి ఏమో వీక్ అవుతుంది. సో జీడిపి వీక్ అవుతున్నప్పుడు మార్కెట్లోకి కొంతవరకు లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తారు. లిక్విడిటీని పెంచడానికి కేవలం ఇంట్రెస్ట్ రేట్ డైరెక్ట్గా కట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాష్ రిజర్వ్ రేషియోస్ని కట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 కోట్ల వరకు కూడా కొంత లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అదే ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక మనము కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే, అంటే ఒకవేళ మనము ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేస్తే కనుక ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాదు, అప్పుడు ఇంకా సిచ్యువేషన్స్ వర్స్టన్ అవుతాయి అన్న ఒక ఉద్దేశంతో మేబీ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి చేయకుండా సిఆర్ఆర్ ఒకటే, అంటే క్యాష్ రిజర్వ్ రేషియోస్లో మాత్రమే వాళ్ళు ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. అదొకటే కాకుండా జీడిపి రిలేటెడ్గా కూడా వాళ్ళ ఫోర్కాస్ట్ అయితే తగ్గించుకున్నారు. ఇంతకుముందు వాళ్ళ ఫోర్కాస్ట్ 7.2% ఉండేది, దాన్ని ఇప్పుడు దాదాపుగా 6.2% అయితే తీసుకొచ్చారు. ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ని కూడా మార్చారు, అది 4.5 నుంచి 4.8%గా పెంచారు. సో మనకి ప్రీవియస్గా ఎప్పుడైతే 7.2% ఫోర్కాస్ట్ అనేది ఉందో అప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ అంతా కూడా బులిష్గా మూవ్ అయ్యాయి. దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ ఇండియా టు గ్రో. ఎస్, ఇప్పటికీ ఛాన్సెస్ ఉన్నాయి. ఫోర్కాస్ట్ కట్ చేసినంత మాత్రాన మన ఇండియా గ్రో అవ్వదు అని కాదు, కాకపోతే ఇంతకుముందు ఏ స్పీడ్ అయితే చూసామో ఆ స్పీడ్ డెలివరీ అయితే ఉండకపోవచ్చు అనేది మనకి ఇండికేషన్ అయితే చెప్తోంది. సో ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది 4% బిలో వచ్చేంత వరకు కూడా సో ఆర్బీఐ మేబీ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ని అయితే తీసుకోకపోవచ్చు అనేది ఒక స్టాండ్ కింద కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా సెబీ సైడ్ నుంచి కూడా మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మనకి ప్రీ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. మనకి 9 o'clock నుంచి 9:15 వరకు కూడా ప్రీ మార్కెట్, అంటే 9 to 9:07, 9:08 వరకు కూడా మనకి మార్కెట్లో ఒక సెటిల్మెంట్ అంటే ఓపెనింగ్ ప్రైస్ అనేది దొరుకుతుంది కదా. ఇన్ ద సేమ్ వే మనకి క్లోజింగ్ లో కూడా ఉండాలి. సో బేసిక్గా ఏం జరుగుతుంది, మనకి మార్కెట్లో క్లోజింగ్ ప్రైస్ అనేది వెయిటెడ్ యావరేజ్ బేస్ చేసుకొని ఇస్తారు. సో ఈ వెయిటెడ్ యావరేజ్ ప్రైజింగ్ వల్ల మార్కెట్లో కొంతవరకు వాలటిలిటీ బిల్డ్ అవుతుంది, కొంతవరకు మ్యాన్యుపులేట్ చేస్తున్నారు ప్రైజెస్ని అని ఒక ఉద్దేశంతో ఏమో. కానీ ఇక మీదట లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిటెడ్ యావరేజ్ మేము తీసుకోము. సో గోయింగ్ ఫర్దర్ లాస్ట్ 10 minutes సెటిల్మెంట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మనకి 3:30 తర్వాత దాన్ని తీసుకుంటాము, అంటే ఇది కన్ఫర్మ్ గా చెప్పలేదు. దీని మీద వాళ్ళు పేపర్ వర్క్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో గోయింగ్ ఫర్దర్ 3:30 వరకు, 3 to 3:30 మధ్యలో ఉండేటువంటి వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అయితే ఇంకా మీదట సెటిల్మెంట్ ప్రైస్ గా తీసుకోకపోవచ్చు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. సో గోయింగ్ ఫర్దర్ దీంతో పాటుగా మనకి మార్కెట్స్ ఏ డైరెక్షన్ తీసుకోవచ్చు, సో దాంతో పాటుగా ఎఫ్ఐఎస్ ఒక స్టాండ్ ఎటు మారుతుందో కూడా గమనిస్తే, ఎఫ్ఐఎస్ అయితే మనకి మార్కెట్స్ అంటే లాస్ట్ 1 week లో 2వ తారీఖు నుంచి ఇవాళ వరకు కూడా గురువారం వరకు కూడా సుమారుగా మనకి మార్కెట్లో కంటిన్యూస్ గా బయింగ్ సైడ్ ఉన్నప్పటికీ మనకి శుక్రవారం ఆర్బీఐ న్యూస్ అయిపోయిన తర్వాత కొంతవరకు సెల్లింగ్ సైడ్ అయితే వెళ్ళారు. దాదాపుగా 1,800 crores వరకు కూడా సెల్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి డిఐ సైడ్ నుంచి అయితే కొంత బై సపోర్ట్ అయితే కనిపించింది. మనకి లాస్ట్ 1 week యావరేజ్ చూసుకుంటే, అంటే లాస్ట్ మన ఈ డిసెంబర్ మంత్ యావరేజ్ చూస్తే మనకి ఓవరాల్ గా అటు ఎఫ్ఐ సైడ్ నుంచి కానీ డిఐ సైడ్ నుంచి అయితే కానీ మనకి పాజిటివ్ డేటానే కనిపిస్తుంది. దాదాపుగా పుట్ టుగెదర్ 13,000 కోట్లు, 13,700 కోట్ల వరకు కూడా బయ్యింగ్ ఉన్నట్టుగా ఇద్దరు వైపు నుంచి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఆగుతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. సహజంగా మనకు ఆర్బీఐ న్యూస్ తర్వాత ఎటువంటి యాక్టివిటీ వాళ్ళు తీసుకుంటారు అని గమనిస్తే వాళ్ళు కొంతవరకు నెగిటివ్ యాక్టివిటీ తీసుకున్నారు. సో గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు సీ ఆ నెగిటివ్ యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతుందా లేదా అని.
అదే మనకి ఆప్షన్ చైన్ డేటా మనకు ఓఐ అంటే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కనుక గమనించినట్లయితే మార్కెట్లో హయ్యర్ సైడ్ పొటెన్షియాలిటీ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. 25,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ గా యాక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో బేసిక్ గా మనం రీసెంట్ స్వింగ్ కనుక చూసుకున్నట్లయితే అంటే ప్రీవియస్ గా మేక్ చేసిన హై నుంచి ఇప్పుడు మేక్ చేసినటువంటి లో వరకు అంటే 26,200 నుంచి మనకు అదే విధంగా 23 ఆల్మోస్ట్ మనకి 23,300 వరకు కూడా వచ్చింది కదండి. దాని యొక్క 50% ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయితే క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ మార్కెట్ సస్టైన్ కావట్లేదు. సో ఇక్కడ అగైన్ 50% రిట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి కొంతవరకు ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మన మార్కెట్లో డైరెక్షన్ ఉంటుంది అని నేను చెప్పట్లేదు, అక్కడి నుంచి కిందకు పడుతుందని కూడా కాదు. టెక్నికల్ గా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అక్కడ స్టెబిలైజ్ అయిన తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అన్న ఒక విషయాన్ని అయితే నిర్ణయం తీసుకోవచ్చేమో, మేబీ వీ డోంట్ నో. సో దాంతో పాటుగా మనం యుఎస్ కి సంబంధించిన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఎలా ఉంటాయో కూడా గమనించాలి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే మనకి డిసెంబర్ లో ఉంటుంది అని చెప్పేసి రీసెంట్ గా ఫెడ్ చైర్మన్ కామెంటరీస్ లో అయితే వినిపిస్తుంది. కాకపోతే ఎకనామిక్ స్టెబిలిటీ గోయింగ్ ఫర్దర్ ఎలా ఉంటుంది అన్న దాని మీద మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. జాబ్స్ డేటా కూడా రాబోతుంది, ఈ జాబ్స్ డేటా కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తర్వాత ఫెడ్ చైర్మన్ ఎటువంటి కామెంటరీని చేస్తారు అన్న దాన్ని బట్టి మార్కెట్ లో మరి కొంత వాలటిలిటీ బిల్డ్ అవడానికి అయితే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకి రీసెంట్ గా లాస్ట్ 1 వీక్ లో గమనించినట్లయితే మేజర్ గా ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ దాంతో పాటుగా ఐటీ సెగ్మెంట్ మార్కెట్ ని ఎక్కువగా సపోర్ట్ చేసింది. మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా మనకి దాదాపుగా నిఫ్టీ 294 పాయింట్స్ హైయర్ సైడ్ క్లోజ్ అయినట్లయితే దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 87 పాయింట్స్, ఎల్టీ 43 పాయింట్స్, టీసీఎస్ 38, ఐసిఐసిఐ 38, ఇన్ఫోసిస్ 34, యాక్సిస్ 30, ఎస్బీఐ 23. మీరు గమనించినట్లయితే మొత్తం బ్యాంకింగ్ సెగ్మెంట్ అండ్ ఎక్కువగా ఐటీ సెగ్మెంట్ మాత్రమే కాంట్రిబ్యూషన్లు ఎక్కువగా ఉంది. సో గోయింగ్ ఫర్దర్ మనం అనుకున్నట్టుగానే కొంతవరకు ఏమైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి స్టెబిలిటీ రావచ్చు, బ్యాంక్స్ నుంచి, అటు ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కానీ లేకపోతే ఐటీ సెగ్మెంట్ నుంచి కానీ. సో మార్కెట్ ని కరెంట్ గా ఏది ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటే పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ అండ్ ఐటీ సెగ్మెంట్. సో గోయింగ్ ఫర్దర్ వీటిలో ఈ స్టెబిలిటీ కంటిన్యూ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఏ కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ కట్ గోయింగ్ ఫర్దర్ వచ్చినా కానీ మనకి ఇక మీదట ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ ఫైనాన్షియల్ సెగ్మెంట్ లో కానీ అదేవిధంగా ఐటీ సెగ్మెంట్ లో కూడా కొంతవరకు స్టెబిలిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మార్కెట్ లో అయితే నేను నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా కొంతవరకు డౌన్ సైడ్ కన్సాలిడేషన్, ఇంతకు ముందు అప్ సైడ్ కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేశాము, ఇప్పుడు డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ ఏమైనా డేటాస్ కనుక చేంజ్ అయినట్లయితే నేను దానికి సంబంధించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.